మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు అందశ్రీ దంపతులను సన్మానించిన సీఎం. జయ హే జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీని అవార్డు అందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు అందశ్రీ దంపతులకు సన్మానించడం నిన్న జరిగింది. వారితో పాటు పలువురికి నిన్న సన్మానించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు A1. గత బీఆర్ఎస్ సర్కారులో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు. ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ వెనుక ఆయనే కీలకం. మొత్తం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ల వెనుక ఉన్నటువంటి సూత్రధారి పాత్రధారి ప్రభాకర్ రావు A1 గా అంటూ వార్త ఇది. రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల ఇండ్ల చుట్టూ ట్యాపింగ్ సెంటర్లు పెట్టి నిఘా. రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల యొక్క ఇండ్ల చుట్టూ ట్యాపింగ్ సెంటర్లు పెట్టిండు. దాని వెనుక పాత్రధారి సూత్రధారి ప్రభాకర్ రావు A1 అంటూ వార్త ఇది. ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న ఆయన ఆదేశాలతోనే హార్డ్ డిస్కులు ట్యాపింగ్ డివైజ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి. కేసుల్లో A2 గా ప్రణీత్ రావు, A3 గా సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ DSP రాధాకృష్ణరావు, పరారీలో ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు. లుకౌట్ సర్క్యులర్ జారీ. భుజంగరావు, తిరుపతి రావులకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. మొత్తం మీద కేసీఆర్ తన యొక్క రావులని, తనకు సంబంధించినటువంటి వాళ్ళని, ప్రతి ఒక్కళ్ళని, తన సామాజిక వర్గానికి చెందినటువంటి రావులందరినీ కీలక బాధ్యతలు ఇస్తూ రాష్ట్రంలోని ప్రతి కదలికల పైన కన్నేసి పెట్టినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందా అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నిరంకుశ వైఖరి, ఒంటెద్దు పోగడలకు పోయి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంట్లో పాత్రధారులు సూత్రధారులు ప్రభాకర్ రావు A1, A2 గా వచ్చేసి ప్రణీత్ రావు, A3 గా వచ్చేసి మాజీ DSP రాధాకృష్ణన్ రావు. తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళనే కేసీఆర్ అప్పుడు పెట్టుకోవడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా సంస్థలు కానీ లేదంటే ఏవైనా సంఘాలు కానీ చేస్తున్నాయో వాటినన్నింటినీ అణగదొక్కడానికి పోలీసుల చేత ఉపయోగించుకొని సీక్రెట్ ఏజెన్సీలు నడిపించారు వీళ్ళు. ఫోన్ ట్యాపింగ్లు గాని జర్నలిస్టు సంఘాల పైన కన్నేసి పెట్టినటువంటి ప్రభుత్వం అది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రతి ఒక్కరిని అదుపులోకి ఉంచుకోవాలి, ప్రతి ఒక్క క్యాండిడేట్ ని తన చెప్పు చేతుల్లోకి తీసుకొచ్చుకోవాలి, తన చెప్పిందే వేదం అంటూ అప్పుడు ఉన్నటువంటి ఒంటెద్దు పోకడలు నడిపించిన ప్రభుత్వం ఏదైనా ఉందానంటే కేసీఆర్ ప్రభుత్వం ఏది కాక పైకి మాత్రం తెలంగాణ సమాజానికి ఒక మార్కెంటో చూపించాడు. ఆ తర్వాత తెర వెనుక తననే 2 రకాలుగా ఆ పాత్రను పోషించాడని చెప్పుకోవచ్చు. రాజకీయ విశ్లేషకులు ఇదే మాటలు. ఆ తర్వాత తెలంగాణ సమాజం కూడా కేసీఆర్ చాలా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలా వ్యవస్థలని సర్వనాశనం పట్టించిండు అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాటలు ఇవి. ఔటర్ టోల్ గోల్మాల్. నెలకు ₹40 కోట్ల గతంలో ఈగిల్ సంస్థ రిపోర్టు. దాని ఆధారంగా ₹7,380 కోట్లకే ఐఆర్బికి 3. దాని ఆధారంగా ₹7,380 కోట్లకే ఐఆర్బికి 30 ఏండ్ల లీజు. ఇప్పుడు నెలకు ₹60 కోట్లకు పైగా ఆదాయం. ఇదంతా మొత్తం ఎట్లా పెరిగిందని హెచ్ఎండిఏ అధికారుల్లో చర్చ. ఈగల్ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిందా అని అనుమానాలు. మొత్తం మీద గతంలో అయితే నెలకు 40 కోట్ల ఇన్కమ్ వస్తున్నట్టు చూపించారు. ఇప్పుడు ప్రతి నెల 60 కోట్లకు పైగా ఆదాయం ఉంది అంటూ వార్త. మొత్తం మీద ఇది 4వ పేజీలోని వార్త ఇది. ఎంపీ సంతోష్ రావుపై భూ కబ్జా కేసు.
తమ ల్యాండ్ కబ్జాకు యత్నించినట్టు నవయుగ కంపెనీ ఫిర్యాదు. ఫోర్జరీ ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపణ. సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి, శ్రీధర్ రెడ్డి పై పలు సెక్షన్ల కింద కేసులు. విచారణ ప్రారంభించిన బంజారా హిల్స్ పోలీసులు. ఖండించిన ఎంపీ. ఆ భూమిని 2016లో కొనుక్కున్నానని వివరణ. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరిక. మొత్తం మీద 4వ పేజీలోని వార్త ఇది. ఎంపీ సంతోష్ రావుపై భూ కబ్జా కేసు. తమ ల్యాండ్ కబ్జాకు యత్నించినట్టు నవయుగ కంపెనీ ఫిర్యాదు చేసింది. అయితే ఈయన ఏమంటున్నాడంటే ఆ భూమిని నేను 2016లో కొనుక్కున్నానని వివరణ ఇచ్చిండు. తప్పుడు ఆరోపణలు చేసే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక అంటూ ఈయన కూడా హెచ్చరించినట్టు వార్తలు ఇది. మొత్తం మీద అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో భూ కబ్జాలకు అంతే తెగబడ్డారు. ఆ తర్వాత స్కీముల పేరు మీద స్కాములు ఎక్కువగా జరిగినట్టు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి స్కాముల పైన రిపోర్ట్లు కూడా ఉన్నాయన్నట్టు వార్త ఇది. ఒక్కో బూత్ లో 770 ఓట్లు టార్గెట్. బీజేపీ పదాధికారుల సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ దిశానిర్దేశం. కొత్త వారిని పార్టీలోకి చేర్చుకోవాలని సూచన. వచ్చే నెల 6న టిఫిన్ బైఠక్ నిర్వహించాలని నిర్ణయం. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతాం కిషన్ రెడ్డి. మొత్తం మీద ఒక్కో బూత్ లో 370 ఓట్లే టార్గెట్ అంటూ, ఇంతే టార్గెట్ మనం పెట్టుకొని వర్క్ అనేది మొదలు పెట్టాలి అంటూ బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే నెల 6వ తారీఖున టిఫిన్ మీద చర్చ చేస్తారట. అంటే ఒక ఉదయం పూట ఒక టిఫిన్ చేసుకుంటూ దాని మీద చర్చ చేద్దాము అంటూ వార్త ఇది. ఎంపీ ఎన్నికల్లో మొత్తం మీద మనము మంచి పట్టుతోని వెళ్ళాలి, రాష్ట్రంలో ఎంపీ సీట్లను ఎక్కువగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అంటూ కిషన్ రెడ్డి అంటున్నటువంటి వార్త. 4వ పేజీలోని వార్త ఇది. ఆరూరికి వరంగల్, తాండ్రాకు ఖమ్మం, మిగిలిన 2 స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు అంటూ మొత్తం మీద 5వ పేజీలోని వార్త ఇది. ఆరూరికి వరంగల్, ఆ తర్వాత తాండ్రాకు ఖమ్మం అంటూ వార్త ఇది. జగిత్యాల గంజాయి ఘటనలో 3 ఎఫ్ఐఆర్. స్కూల్ బాలికలకు గంజాయి అలవాటు చేసి అత్యాచారం. పోయిన నెల 15నే పోలీసులకు తండ్రి ఫిర్యాదు. ఆమెను స్వాదర్ హోమ్ కు పంపి చేతులు దులుపుకున్న పోలీసులు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు. మీడియాలో వార్తలు రావడంతో గంజాయి మూటపై దృష్టి. మొత్తం మీద జగిత్యాలలో గంజాయి ఘటన, 3 అరెస్టు అంటూ వార్త ఇది. అయితే స్కూల్ బాలికలకు గంజాయిని అలవాటు చేసి అత్యాచారం చేస్తున్నట్టు వార్తలు. 15నే పోలీసులకు బాధ్యులు తండ్రి ఫిర్యాదు, అయినా పోలీసులు పట్టించుకోలేదు. అలాంటి సమయంలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు మీడియాతో వార్తలు రావడంతో గంజాయి ముఠాపై దృష్టి పెట్టడం జరిగింది అంటూ వార్త. మొత్తం మీద ఈ జగిత్యాల నుంచి హైదరాబాద్ కు ఈ పిల్లల్ని తరలించుకుంటా అత్యాచారం చేస్తున్నటువంటి ముఠా గుట్టురట్టు చేసినట్టు వార్తలు ఇది. లోక్సభ బరిలో సినిమా వాళ్లకు నో ఛాన్స్. టికెట్ ఆశించి భంగపడ్డ ప్రముఖులు. బండ్ల గణేష్ కు దక్కని మల్కాజ్గిరి టికెట్. చేవెళ్ల టికెట్ కోరిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. నిరాశే అన్నకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న దిల్ రాజు. అసెంబ్లీ టికెట్ కోసం ట్రై చేసిన నితిన్. జీవిత, జయసుధ, రాహుల్ సిప్లంగంజ్. 4వ పేజీలోని వార్త. మొత్తం మీద సినీ ఇండస్ట్రీకి సంబంధించి, సినీ తారాలకు సంబంధించినంత వరకు ఎవరికి రాష్ట్రంలో టికెట్లు అనేటివి రాలేదు. నిజామాబాద్ లో దిల్ రాజుకు వస్తున్నది, అది రాలేదు. ఆ తర్వాత బండ్ల గణేష్ కు రాలేదు. ఆ తర్వాత జయసుధ, రాహుల్ వీళ్ళకు కూడా నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రాజకీయ నాయకులు, పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాత వాళ్ళు గాని కొత్త వాళ్ళు గాని రాజకీయంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈసారి అన్ని పార్టీలకు సంబంధించినంత వరకు టికెట్లు ఇచ్చుకున్నారు. ఈసారి సినిమా ఇండస్ట్రీ వరకు వస్తే ఎవ్వరికి టికెట్లు రాజకీయాల్లో వాళ్ళకు భవిష్యత్ అనేది ఇవ్వలేదు అంటూ 4వ పేజీలోని వార్త ఇది. లీడర్ల కోసం కాదు, సాగునీటి కోసం గేట్లు తెరవాలి. కాంగ్రెస్ సర్కార్
వచ్చాక రైతు ఆత్మహత్యలు పెరిగినాయి హరీష్ రావు. జనగామ జిల్లాలో ఎండిన వరి పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు అంటూ 4వ పేజీలోని వార్త. మొత్తం మీద లీడర్ల కోసం కాదు, సాగునీటి కోసం గేట్లు తెరవాలి అంటూ వార్త ఇది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి పట్టుమని ఒక 3 నెలలు దాటింది. అప్పుడే మొత్తం ఏదో తెలంగాణలో నష్టపోతున్నట్టు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్నట్టు బీఆర్ఎస్ నాయకులు బయట ప్రచారం చేస్తున్నారు. అది 100కు 100%. ఆ ప్రచారం అనేది ఒక బూటకమని ప్రజలందరూ బట్టబయలు చేసిర్రు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. ప్రజలు వీళ్లకు ఎవ్వరు నమ్మట్లేదు బయట. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఖతమైపోయింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితమైంది అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ప్రజలు కూడా, రాష్ట్రంలోని గ్రామాలలో నియోజకవర్గాల ప్రజలు కూడా తెలంగాణ పార్టీ పని ఖతమైపోయింది. ఇక తెలంగాణలో తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మనుగడలోకి రాదు, ఆ పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోయింది అంటూ ప్రజలు అనుకుంటున్నటువంటి వార్తలు ఇవి. 4వ పేజీలోని వార్త. కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఫస్ట్ ఆర్డర్. కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఫస్ట్ ఆర్డర్ అంటూ 7వ పేజీలోని వార్త ఇది. ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలి 4 చిన్నారులు మృతి అంటూ 7వ పేజీలోని వార్త. మొత్తం మీద ఛార్జింగ్ పెట్టినటువంటి సెల్ ఫోన్ పేలడం వల్ల 4 చిన్నారులు మృతి చెందినట్టు వార్త. గుజరాత్ జిగేల్ అంటూ 12వ పేజీలోని వార్త ఇది. దేశవ్యాప్తంగా తగ్గిన వరి సాగు, బియ్యానికి కటకటే. జాతీయ స్థాయిలో టార్గెట్ లో 65% సాగు 35% తగ్గడంతో వడ్ల దిగుబడిపై పడనున్న ప్రభావం. వరి వద్దన్న 2 నెలల్లోనే సీన్ రివర్స్ అంటూ వార్త. మొత్తం మీద 6వ పేజీలోని వార్త. వరి ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు వరి వేసుకున్న వాళ్ళకు ఉరి అన్నాడు. వరి వేసుకుంటే ఊరేసుకున్నట్టే అని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అనడం జరిగింది. ఆ తర్వాత కొద్దిగంత వరి సాగు అనేది తగ్గింది. ఇప్పుడు అదే ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తుంది అంటూ వార్త ఇది. బియ్యానికి కటకట, దేశవ్యాప్తంగా తగ్గిన వరి సాగు, బియ్యానికి కటకట అంటూ వార్త ఇది. మొత్తం మీద వరి సాగు ఎంతైతే ఉందో అంత యథావిధిగా నడవాలి. ఆ తర్వాత వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 3 నెలలైంది. ఈ 3 నెలల లోపే వరి సాగు అనేది తగ్గిపోయి ఈ బియ్యానికి విపరీతంగా రేట్లు పెరగడం జరిగింది. ఈ రేట్లు పెరగడం వల్ల సోషల్ మీడియాలో కానీ, అక్కడ పింక్ బ్యాచ్ కానీ మార్పు అంటే ఇంత తొందరగా మార్పు వస్తుందని మేము అనుకోలేదు అని అంటున్నారు. ఈ మార్పుకి కారణం బీఆర్ఎస్ పార్టీ అని గ్రహించట్లేదు. వాస్తవానికి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దీనికి కారణమని చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా అనుకుంటున్నారు, మేధావులు కూడా ఇదే మాట చెప్తున్నారు. అమెరికాలో జర భద్రం అంటూ 9వ పేజీలోని వార్త. రసాతలానికి రూపాయి అంటూ 14వ పేజీలోని వార్త ఇది. మోదీ ఇంటి ముట్టడి, 26న ప్రధాని నివాసం వద్ద ఆందోళనలకు ఆప్ పిలుపు. మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసినందుకు ఆప్ నేతలందరూ 26వ తారీఖు నాడు మోదీ ఇంటి ముంగట కూసుంటారు అంటూ వార్త ఇది. కేజ్రీవాల్ అరెస్టుపై దేశవ్యాప్తంగా నిరసనలు. ఢిల్లీలో 2 ఆప్ మంత్రులు అరెస్టు. పోలీసుల అదుపులో అతీషి సౌరభ్ భరద్వాజ్. 28 వరకు ఈడీ కస్టడీకి. 7 రోజుల పాటు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి. మద్యం పాలసీ ప్రధాన కుట్రదారు ఆయన్నే. ఈడీ ఆధారాలు లేని ఆరోపణలన్న కేజ్రీవాల్. లాయర్లు జైల్లో ఉన్న సేవ కొనసాగిస్తానన్న ఆప్ నేత. సీఎం గా తొలగించాలి, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్. బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్పారు, మమతా బెనర్జీ. మొత్తం మీద అరవింద్ కేజ్రీవాలే మెయిన్ అంటూ వార్త. రెండోది, అరవింద్ కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఆయన బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారు అంటూ మమతా బెనర్జీ అంటున్నారు. మోదీది అధికార అహంకారం, సునీత కేజ్రీవాల్. జైల్లో ఉన్న దేశ సేవకే అంకితం అరవింద్ కేజ్రీవాల్. మొత్తం మీద జైల్లో ఉన్నా గానీ నేను దేశ సేవకే అంకితం అంటూ కేజ్రీవాల్ అంటున్నారు. ఏమో
ఈ కోర్టు చరిత్ర సువర్ణ అక్షరాలతో రాయబడ ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ఆవేదన. మద్యం కేసులో సుప్రీంకోర్టు విచారణపై ఆక్రోశం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ప్రజాస్వామ్యం చరిత్రలో చీకటి రోజు, కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపితం, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు. మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్టు దేశంలోని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాను మాజీ ముఖ్యమంత్రులకు గాని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రులు గాని మాజీ మంత్రులు గాని ఎమ్మెల్సీలు గాని అందులో ఎవరికైతే హస్తం ఉందో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాళ్ళకు ప్రతి క్షణం ఒక యుగం లాగా కనిపిస్తుంది. ఈ మద్యం పాలసీ అనేది ఎవరెవరికి చుట్టుకుంటుందో ఎవరెవరికి రుద్దుకుంటబోతుందో అని తెలంగాణతో పాటు దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల నుంచి ఇందులో కలిసి ఉన్నారు. ఆ కలిసి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. బీజేపీ బి టీం రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ మనిషి కాదు, బీజేపీ మోదీ మనిషి. ఢిల్లీ మద్యం కేసుపై బీజేపీ తరపున సీఎం వకత్తా, పాలసీపై మేం చెప్పిందే ఖర్గే రాహుల్ చెప్పారు హరీష్ రావు. ప్రజాస్వామ్యం అపహాస్యం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. బెంగాల్ మంత్రి నివాసంలో ఈడీ సోదాలు, మరో తృణమూల్ నేత ఇంట్లో ఐడి అధికారుల తనిఖీలు, ప్రతిపక్ష పార్టీ నేతలనే టార్గెట్ గా కేంద్రం దర్యాప్తు, ఏజెన్సీల దాడులు అంటూ 9వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలపైన బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా ఈడీ దాడులను సోదాలను చేయిస్తుంది అంటూ వార్తలు. ఏసీబీ వలలో సీతక్క దోస్త్, రూపాయలు 19,200 లంచం తీసుకుంటూ పట్టుబడిన తస్లీమా, మానుకోట సబ్ రిజిస్టర్ తో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా. ఇంతకు ముందు తస్లీమా కూలీ పని చేస్తూ హైలైట్ అయింది, నిన్న లంచం తీసుకుంటూ దొరికిపోయింది అంటూ వార్త. సీతక్కతో సన్నిహితంగా ఉండేది ఆమె అన్నట్టు వార్త. రాష్ట్ర మంత్రి సీతక్కతో మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా గతంలో దిగిన ఫోటో ఏసీబీకి తస్లీమా పట్టుబడిన నేపథ్యంలో దీంతో పాటు మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద ఆమె నిన్న అరెస్ట్ అయిన తర్వాత ఏసీబీ వలలో వచ్చిన తర్వాత ఆమె సీతక్కతో దిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అంటూ వార్త ఇది. కాంగ్రెస్ ను నమ్ముకున్నోళ్లకు అన్యాయం అంటూ వార్త. వాస్తవానికి నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కు నమ్ముకున్నటువంటి పాత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యాయానికి గురి అయ్యారు. ఇప్పుడు 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఈరోజు సిగ్గు లేకుండా శరం లేకుండా కాంగ్రెస్ లోకి ఊంసిన తుడిచేసినట్టు తుడుచుకుంటూ వస్తున్నారు. నిజంగా వాస్తవానికి చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకుల 10 సంవత్సరాల ఆగడాలకు పోగడాలకు అడ్డుకట్ట వేయకుండానే పోయింది. వీళ్ళు ఎంతకైనా బలి తెగించారు. అలాగే కాకుండా ఇప్పుడు 3 నెలలు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సిగ్గు శరం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకంగా జంపింగ్ జపాంగ్లు అనుకుంటూ సిగ్గు లేకుండా దుంకుతున్నారు. వీళ్ళు దుంకడానికి 2 కారణాలు. వాళ్ళు చేసినటువంటి పనులకు బిల్లులు లాక్కోవడానికి, బిల్లులు తీసుకోవడానికి వస్తున్నారు, తప్పితే వేరే విషయానికి కాదు అంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు, సీనియర్ కార్యకర్తటువంటి మాటలు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. 100కి 50% మొత్తం బీఆర్ఎస్ రౌడీలుగా చెలామణి అయినటువంటి కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు అంటూ మదన పడుతున్నారు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు. మాకు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో మాకు పదవులు రాకుండా మమ్మల్ని అనగదొక్కుతున్నారు అంటూ దిగ మింగుకొని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. సన్నిహితంగా ఉన్నటువంటి పాత లీడర్లు, కాంగ్రెస్ పాత లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు అంటూ
తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే మాట కోడై కూస్తున్నది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇదే గోడుని వినిపించాలని కొందరు సీనియర్లు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల లీడర్ల పరిస్థితి కుడిదిలో పడిన ఎలుకలాగా మారింది అంటూ వార్త. వాస్తవంగా చెప్పుకుంటే అందులోనూ ఒక నియోజకవర్గం, బాన్స్వాడ నియోజకవర్గాన్ని సుదీర్ఘ కాలంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గెలిచారు. గతంలో ఆయన టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వలస వచ్చి బీఆర్ఎస్ లో 10 సంవత్సరాలు ఉండి మంత్రిగాను ఆ తర్వాత సభాపతిగాను కొనసాగించారు. అతని పరిస్థితి, అతని పైనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్తలు. ఏకంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మంతనాలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది. ఇక్కడ ఉన్నటువంటి పాతగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అంటూ గోడుని తమ పెద్ద పెద్ద లీడర్లకు గాను కార్యకర్తలు వెళ్ళబోసుకుంటున్నారు. మా పరిస్థితి ఏంటి? ఆయన అంతకు ముందు టీడీపీలో ఉన్నప్పుడు ఆయనదే నడిచింది, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండగా కూడా ఆయననే చేశాడు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తే మా పరిస్థితి ఏంటి అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మదన పడుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అంటూ గోడుని తమ లీడర్లకు, తమ సన్నిహిత వర్గాలు ఉన్నటువంటి ఇతర పార్టీ నేతలతో కూడా తమ బాధలను చెప్పుకుంటూ మదన పడుతున్నారు అంటూ వార్తలు ఇవి. ఆ ఇద్దరిపై వేటు వేయండి. 6 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు, పెండింగ్ లో మరో 4 ఎలక్షన్ పిటిషన్లు అంటూ 10వ పేజీలోని వార్త. పట్నం కూచుకుళ్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి మండలి చైర్మన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు అంటూ వార్త ఇది. పంట కోసం పాట్లు, ట్యాంకర్లతో పీట్లు అంటూ వార్త ఇది. ఏది జలం, ఎవరు నిజం? ఇంతకీ సాగర్ లో నీళ్లు ఉన్నట్ట లేనట్ట అంటూ వార్త. మరో 2 బీఆర్ఎస్ టికెట్లు అంటూ వార్త. మే 7 నుంచి ఎఫ్సెట్ 8వ పేజీలోని వార్త ఇది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కు వ్యాక్సిన్ అంటూ 9వ పేజీలోని వార్త. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.